చాలా రోజుల తర్వాత మేము మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేసాం. అండ్ అది వచ్చేసి మేము భద్రాచలం ట్రిప్కి వెళ్తున్నాం. అది కూడా ఓన్లీ మా 4 మెంబర్స్. ఎప్పుడు వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం. సో ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. రానియా మోడల్ మోడల్ సూపర్ మోడల్ 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 శివాని మా అందరికీ శివాని ఎక్కువ ఎగ్జైట్ అయింది. యాక్చువల్లీ ట్రిప్ ప్లాన్ చేసింది కూడా శివాని కోసమే. The credit goes to me only. వాట్ కైండ్ ఆఫ్ అంటే పుణ్యం వస్తుంది నా వల్ల, వీళ్ళందరికీ పుణ్యం వస్తుంది. అండ్ ఒక హఠాత్ పరిణామం జరిగింది. అదేంటంటే మా ట్రైన్ క్యాన్సిల్ అయింది. సో అయినా మేము ఏంటది కృషితో పట్టు వదలకుండా బస్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. సో ఇప్పుడు మేము బస్కి వెళ్ళి అలా నెక్స్ట్ ఏంటి డిసైడ్ అవ్వలేదు. ఇంకెన్ని కావాలి? చెప్పులు, బట్టలు. మై గాడ్, మా ఫుడ్ వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. సో మెనీ కష్టాలు. డైలాగ్ చెప్పు. ఆ దేవుడు మాకు చాలా పరీక్షలు పెడుతున్నాడు, కానీ పరీక్షలో మేము ఎలాగైనా పాస్ అవ్వాలి. ఇప్పుడే చెప్పాను కదా, దేవుడు మాకు చాలా పరీక్షలు పెడుతున్నాడని. ఆ పరీక్షల్లోనే ఇది కూడా 4 వెజ్ అండ్ చికెన్ రోల్స్ పెట్టమంటే ద గ్రేట్ పూట లిఖిత ఆవిడ పెట్టింది 2 పెట్టింది. 2 నలుగురికి ఏం సరిపోతాయి? నిన్నటి సరిగ్గా తిండి లేదు. ముక్క తిన్నానంట. మా మొక్కలు చూడండి ఎలాగైపోయావు. ఆ అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాండిడేట్. ఆకలిస్తుందా శివ? ఎందుకు లిఖిత మాతో అలా ఆడుకుంటున్నావు? అది అలా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఏదో సరిపెట్టుకొని తినేసి విల్ కంటిన్యూ ద వ్లాగ్. సో మేము స్టార్ట్ అయిపోతున్నాం. మా లగేజ్ అండ్ అంతా శివానిదే. సో కింద క్యాబేజ్ చేస్తుంది. మేము బయలుదేరాం. ఓకే, మీరు కూడా మాతో పాటు భద్రాచలం వచ్చేయండి. వీడియో స్టార్ట్ చేసినప్పుడు తింటూనే కనిపిస్తుంది. శివ తినేవాళ్ళు మాత్రం అవ్వదు. ఎంతైనా భద్రాచలం వెళ్ళిపోతాం కానీ. క్యాబ్ వచ్చేసాము. చెప్పు ప్రతిసారి దీనింటి ఏమిట్రా? చెప్పు ఎందుకు రెడీగా తాగుతున్నా చెప్పు. సరే, మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఫ్రెండ్స్. చెప్పాం కదా ట్రైన్ క్యాన్సిల్ అయిందని. సో బస్ బుక్ చేసుకున్నాం. సో మేము ఇప్పుడు బోర్డింగ్ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. బస్ 6:30 బోర్డింగ్ పాయింట్ పెట్రోల్ బంక్ దగ్గర మేము వెయిట్ చేస్తాం. మొక్కలు వాలిపోయాయి. ఐఎమ్ ఫ్రెష్ అంతే. నువ్వు చేసిందే. మాకు నిద్ర వస్తుంది. మమ్మల్ని దింపేసిన క్యాబ్ ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తుంది. దరిద్రం వచ్చింది ఫ్రెండ్స్. అదిదే Emotional damage. ఏం చేస్తాం, అలా అయిపోయింది పరిస్థితి. బస్ ఇంకా రాలేదు. ఎప్పుడో 5:30కి వచ్చేసాం. అప్పటి నుంచి ఇక్కడే నా ఎనర్జీ అదే పెట్రోల్ బంక్. అదే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. ఆ అమ్మాయి ఫోన్లో బిజీ. బస్ ఇంకా రావట్లేదు. దరిద్రం నెంబర్ 3. ఆల్ దరిద్రమ్స్ బికాస్ నెంబర్ 1 దరిద్రం. ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది. అరౌండ్ 8 to 8:30 మధ్యలో వచ్చింది. బస్ అయితే అస్సలు బాగాలేదు, మెయింటెనెన్స్ ఏమీ బాగాలేదు. చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. బస్లో మాత్రం ట్రావెల్ చేయకూడదని అనుకుంటున్నాం ఆఫ్టర్ ఈ ఎక్స్పీరియన్స్ చూశాక. సాయి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ధాబా దగ్గర డ్రాప్ చేశారు. ఇప్పుడే మమ్మల్ని డిన్నర్కి డ్రాప్ చేశారు. సో ఇప్పుడు మేము ఇక్కడ బయట ఒక ధాబాలో చపాతీ రోటీ ఆర్డర్ పెట్టాం. నాకు కూడా కొంచెం పెట్టవాలి. ఇప్పుడే భద్రాచలం వచ్చాము. ఇక్కడ రామ్ రాలేదు. ఇప్పుడే భద్రాచలం వచ్చాము. ఇక్కడ రామదాస్ ఇప్పుడే నాకు ఏడుపు వస్తుందిరా. ఫైనల్లీ మేమైతే భద్రాచలం రీచ్ అయిపోయాము. 2 అయింది.
బస్ కన్నా ట్రైనే బెస్ట్ అని అనిపిస్తుంది, బట్ ట్రైన్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ ఫైనల్లీ ఇక్కడ రామదాసు సత్రం తీసుకున్నాం. పర్ పర్సన్ 250 పడిందంటే ఇక్కడ 250 అలసిపోయాం కంప్లీట్గా. సో వీళ్ళు చూస్తే ఆల్మోస్ట్ ఫ్లాట్. ఇదే రామదాస్ సత్రం ఎక్కడైతే మేము స్టే చేస్తున్నామో. అండ్ శివాని ఫ్లాట్ నెంబర్ 2 వికెట్ డౌన్. సో ఇది ఒక రూమ్ 6x6 5x6 మంచిని తెలీదు. అండ్ ఒక విండో వచ్చింది, ఒక టీవీ ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, అది పనిచేస్తుందో లేదో మాకు తెలీదు. వాష్రూమ్ ఓకే, నాట్ గుడ్. అండ్ అద్దం విచ్ ఇస్ నాట్ గుడ్. అంతే ఫ్రెండ్స్. లావణ్య పడుకుందాం ఇంకా ఆపేద్దామా? మేము ఇప్పుడు దర్శనం వెళ్తాం. నేను రెడీ అయిపోయాను, వీళ్ళందరూ రెడీ అవుతాం. మాధురి శివ లిక్కి అయిపోయాం ఫ్రెండ్స్ గుడికి దర్శనానికి. ఫ్రెండ్స్ కూడా రెడీ అయిపోయారు. శివాని లావణ్యకి మేము ఒక టాస్క్ ఇచ్చాము, ఏంటంటే కాసేపు కామకూడదు అని. చిన్నపిల్లలతో వచ్చినట్టు లావణ్యతో వస్తే మా దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. సో వీఆర్ కంప్లీట్ ఆఫ్ దర్శనం. బోట్కి టైం అయిపోతుంది. ఆల్రెడీ లిఖిత లావణ్య వెళ్ళిపోయారు. బోట్ లైక్ వ్యాన్ ఎక్కడ ఉంది అని. సో మేము కూడా స్టార్ట్ అయిపోతాం. బోట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కలుసుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్. నీది అయిపోయింది ప్రాసెస్ నీకు. బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం. మేము ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా ఏం చేయలేదు. సో బోట్ దగ్గర పెడతారంటే వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మేము బోట్ దగ్గర వెళ్తాం. ఇడ్లీ ఇచ్చారు, ఉప్మా ఇచ్చారు, స్పూన్ కూడా ఇచ్చారు. టేస్ట్ కూడా బాగుంది. నైస్. బోట్ ఎక్కే ముందు ఇక్కడ టికెట్స్ చూపించాలి, ఆధార్ కార్డ్ జెరాక్సెస్ అవన్నీ కూడా. శివాని అక్కడికే తీసుకెళ్తాం. మా బస్సు శ్రీ సాయి బాలాజీ జల విహారీ. పైకి వెళ్ళిన తర్వాత మేము మా వాళ్ళు కూర్చోబెడుతున్నారు. 3 చైర్స్ కంప్లీట్ చేస్తూ కూర్చొని ప్రతి ఒక్కరు కూడా రాజు అందుకే పైకి ఉంటారు. శివాని తెలిసింది. అందరికీ వెల్కమ్, అందరికీ వెల్కమ్ 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 వెల్కమ్. రెడీ సాయి సభి జలవిహారీ బోట్ టికెట్ తీసుకున్నారు టిఫిన్ కౌంటర్ లోనే. సో పైన కూర్చున్న అందరూ కూడా 3 చైర్స్ కంప్లీట్ చేస్తూ కూర్చొని అందరూ కూడా. పదండి. సో పైన వాళ్ళు వస్తున్నారు, ఎలా కూర్చోబెడుతున్నారు ఆ సెక్షన్ అలాగే కూర్చోండి. కింద 40 నెంబర్. ఎందుకైనా మంచిది, మీరు ఎప్పుడైనా వస్తే సింపుల్ బట్టలు వేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఇక్కడ వితిన్ ఒక 5 minutes లో అండ్ శ్రీ సాయి సభి జలవిహారీ బోట్ అండ్ ఇక్కడ యూ పాయింట్ పాపీ హిల్స్ అండి. పాపీ డెకోల్కి స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి వెనకాల ఉన్నారు కూడా కూర్చుంటారు గాయ్స్. వెనకాల చేస్తున్నాం. ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం సిరువాక అనే విలేజ్ వరకు ఈ రోజు మనం 70 అంటే వెళ్ళడానికి 35 కిలోమీటర్స్, రావడానికి 35 కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ వచ్చేసి టోటల్ గా 70 కిలోమీటర్స్ ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. అంటే రిటర్న్ జర్నీ మనం స్టార్ట్ అయిన ప్లేస్కి వచ్చేసరికి ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 3:30 కానీ అండ్ 4 o'clock అవుతుందండి. టోటల్ గా 4 hours 70 కిలోమీటర్స్ ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం. ఈ రోజు టోటల్ గా 4 hours అంటే 70 కిలోమీటర్స్ ఈ రోజు మనం జర్నీ చేస్తున్నాం.
అంటే ఒకసారి అంటే సార్ గారి చేతి పట్టుకునేసరికి మేడం గారు బాగుందని ఇంకో మంచి బాగుంది. మా బోటు శివుడి టెంపుల్ దగ్గర ఆగింది. ఇప్పుడు శివుడి దర్శనం చేసుకోవాలి. ఈ శివుడి దర్శనం దగ్గర పూజ ఎవరికి వినపడదు, గట్టి చెప్పు. నువ్వు చెప్పండి, మీరు చెప్పండి చెప్పండి చెప్పండి. వినిపించట్లేదు కదా ఫ్రెండ్స్, మీకు వినిపించట్లేదు. నేను చెప్తాను. ఇప్పుడు మేము శివాలయం టెంపుల్కి వచ్చాము దర్శనం చేసుకోవడానికి. ఇది శివాలయం టెంపుల్. ఏది? ఇక్కడ ఎక్కడ ఉంది శివాలయం టెంపుల్ ఎక్కడ ఉంది? మా బోట్ మార్నింగ్ 12:50కి ఆపారు ఇక్కడ. సో ఇప్పుడు దర్శనం చేసుకొని లంచ్ టెంపుల్ పెడతారంట. కూడా లంచ్ కూడా అయిన చెప్పాలి తర్వాత పాపిడి గుంటలు అంటారు. ఎందుకంటే ఉమెన్కి పాపిడి ఉంటుంది. కొండలు కూడా అది సో దర్శనం అయితే మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాం. సో ఇదే మనం వెళ్ళబోయే శివాలయం. ఇక్కడ బయట వాటర్ ఫాల్స్ ఉంటుంది, అక్కడ మనం కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలంట. గుడి లోపలికి ఫోన్ ఎలా లేదు, సో మేము వీడియో ఇక్కడ తాపిస్తున్నాం. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చేనాంబరి వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి. అల్లుకున్నా 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 ఊరు వారందున నిప్పుకున్నా 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 నేలుకున్నా ఊరో దండ మెల్లగా చేస్తాను నేను నీళ్ళు పట్టుకొని మల్లె జల్లోన ఎగాను మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని ఈ బుల్లెట్ బండికి వచ్చే తప్ప కొడుకని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బొక్క
మా బోట్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అరేంజ్ చేశారు. ఈవెంట్స్, డ్యాన్స్, మధ్య మధ్యలో కొన్ని కపుల్స్తో గేమ్స్లా ఆడిపించారు. అంతా చాలా బాగా అయింది. అండ్ ఇప్పుడు మేము రూమ్కి వచ్చేసాం. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపింగ్ చేసుకొని ఇంకా మేము రైల్వే స్టేషన్కి రిటర్న్ అయిపోవాలి. సో Excuse me, on platform number 1.